స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏదోము మీద యుద్ధము ఏదోము మీద యుద్ధము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎటువైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి. లేఖనము ఉపద్య గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఏదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. స్నేహితులారా, కొన్ని పర్యాయాలు మనము సమస్యల పాలు కావడానికి, మనము కష్టము నష్టము దాడికి లోను కావడానికి మన తప్పిదములు కారణమై ఉండవచ్చు. కొన్నిసార్లు మనము కష్టాల పాలైనాము, నష్టానికి లోనైనాము అంటే చాలా పర్యాయాలు ఎప్పుడైనా కూడా సమస్యలలో ఉండినప్పుడు మనము ఇతరులను బ్లేమ్ చేయడానికే ఇష్టపడతాం. కానీ ఆ సమస్య వాస్తవానికి మన జీవితంలో ఎందుకు కలిగింది అని వెనక ముందు ఆలోచించుకోవడం అనేది ఉండదు. పలాని వాళ్ళనే నాకు సమస్య కలిగిందండి, ఈ పలాని వారి వలననే నాకు సమస్య కలిగిందండి అని తప్పును నేరాన్ని ఎదుటివారి మీద రుద్దడానికి ప్రయత్నించేటటువంటి వారంగా ఉంటాం. మనలో ఏదైతే తప్పు ఉండిందో, బలహీనత ఉండిందో, నిజమే ఈ తప్పిదాన్ని బట్టి, ఈ బలహీనతను బట్టి నేను ఈ సమస్యకు లోనైనాను, నా జీవితాన్ని సరిచేసుకుంటే ఈ సమస్య నుండి బయటపడతాను అని ఆలోచించడం మానివేసేటటువంటి వారంగా ఉంటాం. ఇలాంటి విషయాన్నే ఏదోము దేశము లేదా ఏదోమీల యొక్క జీవితాలలో మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం. దేవుడే ఏదోము మీద యుద్ధం చేయండి అనే దూతను పంపుతూ జనులను ప్రోత్సాహపరిచేటటువంటి వాడుగా, ఏదోమునకు వ్యతిరేకంగా జనులను సమకూర్చేటటువంటి వాడుగా ఉండినాడు. నిజంగా దేవుడికి అంత ఆయాసం కానివ్వండి, దేవునికి కానీ ఎందుకు వారి ఎడల అంత అయిష్టత ఏర్పడింది అనే విషయాన్ని మనము గమనించినప్పుడు, స్నేహితులారా, ఏదోమీయులు అనేటటువంటి వారు ఏశావు యొక్క సంతతి అండి. అబ్రహాము తర్వాత వారి సంతానంలో యాకోబు, ఏశావు జన్మించినట్లు మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం. ఇశ్రాయేల్ జనాంగం అనేటటువంటి వారు ఏదోమీయులకు బంధువులు, రక్త సంబంధికులు. అయితే ఇశ్రాయేలీయులు కష్టంలో ఉండినప్పుడు, నష్టంలో ఉండినప్పుడు, బలహీనతలకు లోనై ఆకలి దప్పికలకు లోనైనటువంటి సందర్భంలో, అయ్యో వీరు మా సంతానం అండి, లేక మా రక్త సంబంధికులండి, వీరికి మేము సహాయం చేయాలి, వీరి ఎడల కనికరం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, వీరిని ఏదో ఒక రకంగా ఆదరించాలి, ధైర్యపరచాలి. ప్రపంచమంతా వీరిని వెలివేస్తూ ఉన్నా, తిరస్కరిస్తూ ఉన్నా, ఆపదలు తలపెడుతూ ఉన్నా
మేము రక్త సంబంధికులం గనుక ఇశ్రాయేలుల పక్షాన నిలువబడాలి అనే మనసు, బంధుత్వము అనేటటువంటి భావన ఏదోమీయులకు లేకుండా పోయింది. అందరిలాగానే ఏదోమీయులు ఇశ్రాయేలులకు కష్టాన్ని, నష్టాన్ని, ఆపదను, వ్యతిరేకతను, హింసను, దాడిని కలుగజేసేటటువంటి వారుగా ఉండినారు. దేవుడికి వారి మీద ఉన్న అయిష్టత లేక వారి ఎడల ఉన్న వ్యతిరేక భావం ఏంటనంటే, మీ బంధువులు లేదా నీవు ఎరిగి ఉన్నటువంటి ప్రజలు లేక ఇతర మనుషులు ఎవరైనా కానివ్వండి, కష్టంలో ఉన్నప్పుడు కనికరించడం మానేసి, జాలి చూపడం మానేసి, లేదా సహాయం చేయడం మానేసి వారిని ఇంకా ఇబ్బంది పెట్టాలా, వారిని ఇంకా హింసించాలా, వారి మీద ఇంకా దాడి చేయాలా, వారికి ఇంకా నష్టాన్ని, కష్టాన్ని కలుగజేయాలా అనే ఆ చెడు స్వభావం అనేది దేవుడికి నచ్చలేదండి. మూలిగే నక్క మీద తాటికాయ పడింది అంటారు కదా, ఆ రకంగా ఏదోమీయులు ప్రవర్తించేటటువంటి వారుగా ఉన్నారు. రెండవ విషయం ఏంటంటే, విపరీతమైనటువంటి గర్వాన్ని ప్రదర్శించేటటువంటి వారుగా ఉండినారు. మిగతా జనముల కంటే కొద్దిపాటి స్థితిగతులు వారి మధ్య మెరుగ్గా ఉండినప్పుడు, సౌకర్యంగా ఉండినప్పుడు ఇతర జనాంగాలను వారు తిరస్కరించుచు తామేదో గొప్పవారమైనట్టు, తామేదో ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి వారమైనట్టు ఇతరులను హింసించుచు, బాధ పెట్టుచు గర్వించేటటువంటి వారుగా ఉండినారు. బాధ కలిగిన వారి ఎడల, కన్నీరుగా అరుస్తున్నటువంటి వారి ఎడల, శ్రమలలో ఉన్నటువంటి వారి ఎడల దయచూపక, నీతి న్యాయములను, మంచితనాన్ని ప్రదర్శించక వారు ఇతరులను ఇబ్బంది పెట్టి న్యాయానికి, ధర్మానికి, మంచితనానికి ఆటంకము కలిగించేటటువంటి వారుగా ఉండినారు. అందుకే దేవుడు వారి ఎడల ఈ రకమైనటువంటి వ్యతిరేకత కలిగి ఇతర దేశములన్నీ, చుట్టూ ఉన్న ప్రాంతములన్నీ వారికి వ్యతిరేకంగా ఉంటారు, వారి మీద యుద్ధం చేస్తారు అని ప్రకటించేటటువంటి వారుగా ఉండినాడు. దేవుడు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడండి. ఈరోజు మన జీవితంలో స్నేహితులారా, మన చుట్టూ ఉన్న జనాంగం బలహీనతలో ఉండవచ్చు, శ్రమలో ఉండవచ్చు, అక్కర్ల మధ్య ఉండవచ్చు. వారి మీద జాలి చూపడము, సహాయం చేయడము, అయ్యో వీరు ఇన్ని కష్టాల మధ్య ఉన్నారే అనే దయగలిగిన మనసు ప్రదర్శించడం మానేసి వారిని ఇబ్బంది పెట్టే వారంగా, గర్వపడే వారంగా, వారి ఎడల అవినీతి జరిగించేటటువంటి వారంగా ఉంటే ఆ రకమైన జీవిత విధానము దేవునికి ఇష్టం లేదు. దానిని మనం సరిచేసుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు వందనాలయ. ఈ దినము మీ హస్తముల యొక్క నీడలో మమ్మను దాచి మీ కృప చొప్పున నడిపించండి. మీ ఆలోచన జరిగించేటటువంటి వారంగా, మీ చిత్తాన్ని, ఉద్దేశాలను నెరవేర్చేటటువంటి వారంగా మమ్మను సిద్ధపరచమని వేడుకొనుచు ఉన్నాం. అయ్యా, నిజమే, కష్టంలో ఉన్న వారిని వెక్కిరింతల పాలు చేయడము, అపహాస్యం చేయడము, కష్టంలో ఉన్నటువంటి వారిని ఇంకా బాధ పెట్టేటటువంటి బుద్ధిని మాలో నుండి దూరపరచండి. జాలి, కనికరము ధరించుకొని ఇతరుల ఎడల ప్రవర్తించే మనసు మాకు ప్రదర్శించండి. ప్రత్యేకించి ప్రార్థనలో ఏకీభవించి కష్టము, నష్టము, బాధ, శ్రమ, అనారోగ్యంలో బట్టి కలవరపడుతూ ఉన్న నీ ప్రియబిడ్డల జీవితంలో ఉద్ధరించి మేలు జరిగించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.